మున్సిపాలిటీలో విస్తృత ప్రచారం నిర్వహించారు మంత్రులు. కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం చేశారు. గత ప్రభుత్వం ప్రజల్ని నిండా మోసం చేసిందని, కాంగ్రెస్ ను గెలిపిస్తే మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి అవుతాయన్నారు. గత ప్రభుత్వం కబ్జాలు, దౌర్జన్యాలు చేసిందే తప్ప పేదలకేం చేయలేదన్నారు మినిస్టర్స్. కేసీఆర్ మాత్రమే కాదు, తాను కూడా తెలంగాణ జాతిపితనేనన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ మున్సిపాలిటీలో ప్రచారం చేసిన మంత్రి ఉద్యమంలో తన పాత్ర ఉందని గుర్తు చేశారు. సొంత పార్టీని ధిక్కరించి మంత్రి పదవికి రాజీనామా చేశానన్నారు. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు పరాభవం తప్పదన్నారు కోమటిరెడ్డి. నీకు సమస్యలుంటే ఈ రోడ్ ఏమని వేసిందాగా ఎండబడ్డాడు. రోడ్లు డ్రైనేజీలే కాదు, మీరు ఆపదలో సాపదలో నా దృష్టికి తీసుకురావాలంటే ప్రతి చిన్న సమస్య నా దగ్గరికి మీరు రాలేదు. సార్ ఏడుంటాడో ఏమనుకుంటాడో అంటాడు. అదే కార్పొరేటర్ మీ కార్తీక్ ఫోన్ చేసినంటే మీటింగ్లో ఉన్నా ఎత్తి అక్కడ మా పిఏకో చెప్పి పనులు కావాలంటే కార్తీక్ గెలిపియండి. చెన్నూరు మున్సిపాలిటీ ఇంకా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎన్నికలకు ముందు చెన్నూరులో కనీస సదుపాయాలు లేవని, తాము వచ్చాక రోడ్లు, సైడ్ డ్రైన్లు నిర్మించామని చెప్పారు. చెన్నూరులో మార్వాడి నేతలతో సమావేశమయ్యారు మంత్రి. మున్సిపాలిటీ అభివృద్ధి చెందితే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయన్నారు. बढ़कर हमें सूचना दिए तो डेफिनेटली अपन मिलके चन्नूर टाउन को एक इसका रूप बदलने का जरूरत है और हमें यहाँ आप लोगों के वास्ते कुछ करने का अपॉर्चुनिटी है, वर्क करने का अपॉर्चुनिटी है, अच्छा करने का अपॉर्चुनिटी है. तो हमारा हाथ गट करने से मैं और ज्यादा काम कर सकता हूँ आपके वास्ते. మున్సిపాలిటీలో గెలిస్తే మరిన్ని నిధులు తీసుకొచ్చి హుస్నాబాద్ ను అభివృద్ధి చేస్తానన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించమని ప్రజలను కోరారు. హుస్నాబాద్ మరింత అభివృద్ధి కావాలంటే తప్పకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కౌన్సిలర్లు గెలిచినట్టయితే తప్పకుండా నేను మంత్రిగా ఇగో నా హుస్నాబాద్ లో 20 మంది కౌన్సిలర్లు గెలిచిండ్రు. నాకు ఈ పైసలు కావాలి డెవలప్మెంట్ కొరకని తీసుకొచ్చేటువంటి ఒక పని ఉంటుంది. కాబట్టి దయచేసి 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపియండి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదవారి సొంతింటి కల నెరవేరలేదన్నారు మంత్రి పొంగులేటి. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పొంగులేటి. అర్హులైన వారందరికీ త్వరలోనే ఇండ్ల స్థలాలు ఇస్తామన్నారు పొంగులేటి. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే 4.5 లక్షల ఇళ్లు ఇచ్చింది కాకుండా ఇంకా 3 విడతల్లో పేదవాళ్ళందరికీ ఇందిరమ్మిళ్ళు ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే, ఆ శాఖ మంత్రిగా. అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఇళ్ల స్థలాలు కూడా ఇస్తానని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో భూ కబ్జాలు, దౌర్జన్యాలకు హద్దే లేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు సరైన బుద్ధి చెప్పాలన్నారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. అభివృద్ధి, సంక్షేమం చూసి కాంగ్రెస్ కు ఓటేయాలన్నారు మంత్రి జూపల్లి. నాగర్ కర్నూలులో ఎన్నికల ప్రచారం చేశారు జూపల్లి. కొల్లాపూర్ పట్టణంలో సంబంధించి మొత్తం 19 వార్డులు ఉన్నాయి. 19కి 19 వార్డులు గెలుస్తామని గతంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్ గత శాసనసభ్యులు ఉన్నప్పుడు ఎట్లా పరిపాలన చేసిందో ప్రతి మనిషి మెదడులో ఆలోచనలు వాళ్ళు మర్చిపోలేదు. కబ్జాలు, దౌర్జన్యాలు, అమ్ముకోవడాలు, వ్యవహారాలను కూడా కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు మర్చిపోలేదు. రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల టూర్ కొనసాగనుంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టూర్ ప్లాన్ చేశారు. రేపు మిర్యాలగూడ సభలో పాల్గొననున్నారు. 5న కరీంనగర్ జిల్లా చొప్పదండి, 6న నిజామాబాద్ లో ప్రచారం చేయనున్నారు. 7న వికారాబాద్ జిల్లా పరిగిలో, 8న భూపాలపల్లి సభలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి.